ఇందిరా పార్క్ దగ్గర కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది. ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు? కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ బీసీ మహాసభ ద్వారా మీ అందరి మద్దతుతోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 42% రిజర్వేషన్ మీరు చెప్పారు. మరి ఎందుకు చెప్పారు 42%? నాకు అర్థం కాదు. బీసీలు 42% కన్నా ఎక్కువనే ఉంటారు, అవునా కదా? ఎక్కువనే ఉంటాం. మరి 42% అని చెప్పారు. పోనీ చెప్పినంతనన్నా మీరు అమలు చేయండి. లేదంటే లెక్క తేలిన తర్వాత మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి వాళ్ళ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్ గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట, అవునా కాదా? ఇది డెఫినెట్ గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథ చక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి. మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమించాలి. ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన మా మిత్రులందరూ కూడా కోరుతున్నా, మీకు భూమికున్నంత ఓపిక ఉండాలి. ఎందుకంటే 70 మంది మాట్లాడేది ఉంది. ఇవాళ మనము ప్రతి కులం నుంచి ఒక వ్యక్తికి ఇక్కడ పిలిచినాం. పాములు పట్టే అన్న కూడా వచ్చిండు. మరి పాము కూడా తీసుకొని వచ్చిండంట. భయపడకుండా ఎవరు, ఇప్పుడైతే కంట్రోల్నే ఉంది అది. కానీ పాము కూడా వచ్చింది మన మీటింగ్ కి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు వారి వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం. కొంచెం రష్ ఎక్కువైంది, అడిదికి ఎండ కొడుతుంది, నాకు తెలుసు, క్షమించాలి. పోలీసు వాళ్ళు లేట్ గా పర్మిషన్ ఇవ్వడంతో అంతకన్నా ఎక్కువ నీడ వేసే అవకాశం రాలేదు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇద్దాం. మధ్య మధ్యలో మా కళాకారులు వచ్చిండ్రు. కళాకారులందరూ కూడా మేము బీసీ కళాకారులం ఉద్యమిస్తామని చెప్పి వారు వచ్చిండ్రు. వారు కూడా పాటలు